అవతార్ మెహర్ బాబాకి జై. బాబాకు విధేయత చూపడానికి మన వంతు కృషి చేయాలి అని ఈరిచ్ గారి మాటల్లో మనం ఈ ఈరోజు విందాం. అవతార్ మెహర్ బాబాకి జై. బాబాకు అతి సన్నిహితంగా 30 సంవత్సరాలకు పైగా ఈరిచ్ గారు బాబా దగ్గర ఉన్నారు. ఆయన దగ్గర బాబా బాబాకి ఆయన ఈరిచ్ గారు ఏ విధంగా ఆయన మసలుకున్నారు అని మనం తెలుసుకుందాం. 30 సంవత్సరాలకు పైగా ఉంటూ బాబా యొక్క అవసరాలను చూసుకుంటూ ఆయన మానవులో చెప్పే విషయాలను మాటల్లోకి చెప్పిన ఈరిచ్ జషవాలను చాలా మంది చూసే ఉంటారు. అంటే ఈరిచ్ గారికి మనలో చాలా మంది ఈరిచ్ని చూడడం జరిగింది, చూసే ఉంటారు. అతని సహవాసాన్ని బాబా ఇష్టపడేవారు. బాబా కూడా అతని తాలూకా వాటిని ఇష్టపడేవారు అన్నమాట. మెహరాజాద్కు వచ్చే ప్రేమికులతో మండలి హాల్లో ఈరిచ్ తన అనుభవాలను పంచుకుంటూ ఉండేవారు. అంటే మెహరాజాద్కి మన బాబా ప్రేమికులు వెళ్ళేటప్పుడు ఆయన మండల హాల్లో ఈరిచ్ గారు కూర్చొని ఆయన అనుభవాలు మనతో పంచుకుండేవాళ్ళు అనమాట. ఒక సందర్భంలో ఒక ప్రేమికుడు మనం బాబా ఆజ్ఞను ఆదేశాన్ని పాటించడంలో విఫలమైతే మనము దారి తప్పిపోయినట్లేనా అని ఈరిచ్ని అడిగారనమాట. ఒక ప్రేమికుడు ఈ విధంగా అడిగాడు, మనము బాబా ఆజ్ఞను ఆదేశాన్ని పాటించడంలో విఫలమైతే మనము దారి తప్పిపోయినట్లే అని ఈరిచ్ని అడిగారనమాట. దానికి ఈరిచ్ సమాధానం ఇలా చెప్పారు, మనము ఎక్కడికి దారి తప్పిపోతాము? ఆయన అనంత ప్రేమ మహాసాగరములోన అది తప్ప ఉనికి కలిగిన ప్రదేశం వేరేదైనా ఉందా? లేదు, ఉన్నది ఆయన ఒక్కడే. దారి తప్పిపోయినా ఆ ప్రేమ మహాసాగరంలోనే ఉంటాం. విధేయత చూపలేని ఆ సందర్భంలో ఆయనను మనము అసంతృప్తికి గురి చేస్తాము. దారి తప్పిపోయినా సరే ఆయన సహాయం కోసం అర్థించాలి. ఆయనకు విధేయత చూపలేని ఆ క్షణములో మనము దారి తప్పిపోయినట్లే. నేను నా సొంత ఉదాహరణ మీకు చెప్తాను. అంటే ఇదంతా బాబా గురించి చెప్తున్నారనమాట. నేను నిజంగానే బాబా చెప్పినట్లు నడుచుకోలేని పరిస్థితి ఒకటి ఎదుర్కోవలసి వచ్చింది. బాబా నవజీవనం పూర్తి చేసుకొని మెహరాజాద్ చేరుకున్నారు. నేను ఎంతో దృఢకాయమైనప్పటికీ నవజీవనంలో బాబాతోనే వెన్నంటి ఉన్న నేను నవజీవనం పూర్తి అయ్యేసరికి పరుగు పందెంలో పరుగులు తీసి అలసిపోయిన గుర్రంలా అయిపోయాను. నవజీవన కార్యక్రమంలో ఈయన బాగా అలసిపోయారు అనమాట ఈరిచ్ గారు. నా శరీరం విశ్రాంతి కోరుకుంటుంది. బాబా పాశ్చాత్య దేశాల పర్యటన కొరకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే నేను ఇండియాలోనే ఉండి కొంత విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాను. అంటే నవజీవన కార్యక్రమం అయిన తర్వాత బాబా పాశ్చాత్య దేశాలు వెళ్ళడానికి ప్రయాణం సిద్ధమవుతుంటే ఈయన మాత్రం నాకు కానీ రమ్మంటే నేను ఇండియాలో ఉండిపోతాను అనుకున్నారనమాట ఈరిచ్ గారు. ఆ కారణంగానే నేను బాబాతో, బాబా నేను చాలా అలసిపోయాను, క్షమించి నన్ను పాశ్చాత్య దేశాలకు వెళ్ళే లిస్టులో చేర్చకండి, నేను మీతో రాలేను అన్నారు. నేను రాలేనని ఈ ఈరిచ్ గారు బాబాతో చెప్పడం జరిగింది. ఈ విషయంలో నేను ఎంతగా ప్రాధాయపడినా బాబా మాత్రం తనతో రావాలనే పట్టుబట్టారు. బాబా నన్ను మీతో తీసుకెళ్తే నేను పనిని సక్రమంగా నెరవేర్చలేను, నన్ను ఇక్కడే ఉండిపోనివ్వండి అని నేను బాబాకి వివరిస్తున్నట్లు చెప్పాను. బాబా ముఖంలో అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. 1-2 క్షణాలు ఇద్దరు మౌనంగా ఉండిపోయారనమాట. ఈరిచ్ గారు ఈ మాట చెప్పిన తర్వాత బాబా దానికి ఆయన ఒప్పుకోలేదు. కొద్దిగా అసంతృప్తిగా బాబా కనిపించారు. ఈ 1-2 క్షణాలు మౌనంగా ఉండిపోయారు అనమాట ఇద్దరు. ఆ తర్వాత బాబా, నీవు నాకు విధేయత చూపలేనప్పుడు నా వద్ద ఉండి ప్రయోజనం ఏమిటి? ఇక్కడి నుండి నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నారు కోపంగా. ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి అన్నారు అనమాట బాబాని ఈరిచ్ని. నేను నా చెవులను నేనే నమ్మలేకపోయాను. అది బాబా చెప్పిన మాట ఈయన చెవిట్లో పడిన తర్వాత నేను నిజంగానే విన్నానా అబద్ధం అని అనుకున్నారనమాట ఈరిచ్ గారు. బాబా ఇచ్చకు సర్వసమర్పణ అయిన నేను బాబా
తనతో పాశ్చాత్య దేశాలు రమ్మన్నప్పుడు రాలేనని చెప్పాను. ఎందుకంటే నేను ఎంత అలసిపోయి ఉన్నానో నాకు తెలుసు. ఆ స్థితిలో బయలుదేరితే బాబాకు సపర్యలు చేయవలసింది పోయి నేను బాబాకి గుదిబండగా అయిపోతానేమో అని భయం. బాబా వెళ్ళిపోమని అనగానే వెంటనే నేను నా గదికి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని వెళ్ళిపోవడానికి సామాన్లు సర్దుకునే ప్రయత్నంలో ఉన్నాను. అంటే బాబా వెళ్ళిపోయిన తర్వాత ఈయన గదిలోకి వెళ్ళి ఈయన అనుకోవాల్సిన మాటలు ఈయన అనుకున్నారనమాట. నేను ఆయన కింద సేవ చేయలేక నేను ఆయనకే తుదిగందుగా మారుతానేమో అని ఈ రుచి గారు అనుకున్నారు. అయితే వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారనమాట. పెట్టెలో పెట్టాలని ఒక దుప్పటి అందుకున్నాను. ఇంతలో ఇది బాబా నాకు బహుమతిగా ఇచ్చిన సంగతి గుర్తుకు వచ్చింది. గదంతా ఒకసారి కలయ చూశాను. గదిలో ఉన్న ప్రతి వస్తువు బాబా ఇచ్చినదే. ఇక దానిని పెట్టెలో పెట్టే పనేముంది? కట్టుబట్టలతో మెహరాజాది నుండి వెళ్ళిపోవడానికి ఉత్తమం అనుకున్నాడనమాట. అంటే ఒక దుప్పటి తీసుకొని పెట్టెలో పెడదాం అనుకున్నాడు. అది బాబా ఇచ్చిందే కదా! ఇక్కడ విడిచిపెట్టేస్తాం అనుకో. ఈలోపు ఏంటంటే గదంతా చూసాడనమాట ఒక్కసారి. గదిలో ప్రతి వస్తువు కూడా బాబా ఇచ్చిందే. అయితే ఏమనుకున్నాడంటే, రాత్రి అయిన తర్వాత కట్టుబట్టలతో వెళ్ళిపోతాను అన్ని వస్తువులుంచి అనుకున్నాడనమాట. నేను ధరించిన దుస్తుల వైపు కూడా దుస్తులు కూడా చూసుకున్నాడు. అంటే ఆయన ధరించిన దుస్తులు కూడా చూశాడు. ఇవి కూడా బాబా ఇచ్చినవే. అయితే చేసేదేముంది? చీకటి పడే వరకు ఆగి, ఆ దుస్తులు కూడా విడిచేసి వెళ్ళిపోవడమే దారి అనిపించింది నాకు. అంటే బాబా ఈ యేసుకున్న బట్టలు కూడా బాబా ఇచ్చినవే. ఇవి కూడా నేను ఉంచేసి వెళ్ళిపోవాలి కాబట్టి చీకటి పడాక వెళ్ళిపోతానని నిర్ణయించుకున్నాడు. అయితే బాబాతో ఎప్పటినుంచి ఉన్నాడు ఈయన? బాబాతో 1938 మే 21 నుండి ఉంటూ గడిపిన గతాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నాడు. వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఈయన ఎప్పుడొచ్చాను, ఎప్పటినుంచి బాబాతో ఉన్నానని ఈరిచ్చ గారు ఒకసారి తలుచుకున్నారనమాట. 1938 ప్రాంతంలో మా మా తల్లిదండ్రులు నాగపూర్‌లో ఉండేవారు. వారు బాబా వద్దకు వస్తూ ఉండేవారు. ఒకరోజు మధ్యాహ్నము బాబా నుండి 2 సమాచారాలు ఒకదాని వెంట ఒకటి వచ్చాయి. అందులో ఒకటి నన్ను నాగపూర్‌కు 800 కిలోమీటర్ల దూరంలో బాబా ఉంటున్న పంచగనికి పంపించమని ఉంది. నేను రైలులో బాబా దగ్గరకు వెళ్ళాను. బాబా నన్ను చూసి ప్రయాణము, ఆరోగ్యం గురించి అడిగిన తర్వాత నేరుగా నీవు అన్నీ విడిచిపెట్టి నాతో శాశ్వతంగా ఉండటము సాధ్యమా అని బాబా అడిగారనమాట ఈ రిచ్ గారికి. నేను వెంటనే మీ దయ ఉంటే సాధ్యమే అన్నాను. బాబా ఇంకేమి ప్రశ్నలు వేయలేదు. బాబా అతి సహజంగా ప్రేమతో అయితే 1938 ఆగస్టు 1వ తేదీన మెహరాజాద్ వచ్చాయి అన్నారు. ఆయనకి అయితే బాబా 1938 ఆగస్టు 1వ తేదీన మెహరాజాద్ వచ్చాయని ఈర్చి గారికి చెప్పడం జరిగింది. నేను గౌరవ భావంతో 2 చేతులు జోడించి సమర్పిస్తూ అలాగే బాబా అన్నాను. అనుకున్నట్లుగా నేను బాబా వద్దకు రావడం, ఆ పైన కుటుంబం అంతా కూడా బాబా వద్దకు వచ్చి ఉండడం జరిగింది. అది మొదలు నేను మనసా వాచ కర్మణ బాబాకు సమస్తము అర్పించి జీవిస్తున్నాను. నేను పాల్గొన్న బ్లూ బస్ టూరు మస్తుల అన్వేషణ కొరకు ప్రయాణాలు, నవజీవనము ఇలా బాబా దగ్గరకు వచ్చిన 13 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఆ రోజుల్లో కొన్ని సంఘటనలు మదిలో మెదిలాయి. గతములో సంఘటనలు ఆలోచనలతో నా హృదయం బరువెక్కింది. బాబా సేవ కొరకు ఇచ్ఛాపూర్వకంగా సమర్పించుకున్న ఈ శరీరాన్ని మాత్రం తీసుకెళ్లే హక్కు నాకు ఎక్కడ ఉంది? ఇవన్నీ గుర్తొచ్చాక ఈ శరీరం కూడా ఆయనదే కదా! నాకెక్కడ హక్కు ఉందని అనిపించిందనమాట. ఈ ఆలోచనలు చికాకు పరచగా ఏమి చేయాలో అని ఆలోచిస్తున్నాను. బుద్ధి పనిచేయడం మొదలుపెట్టింది. ఈ శరీరం కూడా బాబాకు చెందినదే కదా! దీనిని మాత్రం ఎలా ఇక్కడి నుండి తీసుకెళ్తాను? అనుకుంటూ మదన పడుతుండగా ఎవరో తలుపులు తట్టారు. సర్వజ్ఞుడైన బాబా నుండి ఒక మండలి ఒకరు ఇలా కబురు తెచ్చారు. "ఈరిచ్, ఈ రాత్రికి మెహరాజాదులో భోజనం చేసి పరుండాలి" అని చెప్పాడు. అంటే మర్నాడు నేనేం చేయాలో బాబా చెబుతున్నారన్నమాట అని అర్థం చేసుకొని ఊరట చెంది హాయిగా నిద్రపోయాడు ఆ రోజు నైట్. బాబా
మరునాటి ఉదయము టైప్ చేసిన కాగితం ఒకటి నాకు పంపించి జాగ్రత్తగా చదవమని ఆదేశించారు. దాంట్లో ఏముందో చెప్తున్నారు. బాబా ఏ పని చేసినా నాకు తెలుస్తుండేది. బాబా గారు ఏ పని చేసినా ఈయనకి తెలుస్తుండేదనమాట. అయితే ఈ కాగితంలోని విషయాలు ఎవరు, ఎప్పుడు, ఎలా వ్రాశారు, ఎప్పుడు టైప్ చేయబడింది అనే విషయం ఎవరికీ తెలియదు. బాబా ప్రారంభించబోయే జ్యోతిర్మయ స్వేచ్ఛా జీవనము యొక్క ప్రణాళికను సంబంధించి భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో గల ప్రజానీకానికి సంప్రదించు వివరాలు అందులో ప్రస్తావించారు. ఏంటంటే బాబా ప్రారంభించబోయే జ్యోతిర్మయ స్వేచ్ఛా జీవనము యొక్క ప్రణాళికకు సంబంధించిన విషయాలు ఈ లెటర్లో రాసి ఉన్నాయన్నమాట. అందులో ఒక భాగంలో ఇలా ఉంది. నేను నవంబర్ 15వ తేదీ నుండి ప్రారంభించబోయే జ్యోతిర్మయ స్వేచ్ఛా జీవనానికి మనుషులను రంగం సిద్ధం చేయుటకు ఈరస్ జస్సావాలను యావత్ భారతదేశము మరియు పాకిస్తాన్కు 7 మాసాల పర్యటన కొరకు పంపిస్తున్నాను అని దీంట్లో రాయడం ఉంది. జ్యోతిర్మయ స్వేచ్ఛా జీవనంలో నాతో రావడానికి సిద్ధంగా ఉన్నవారు దివ్య ప్రేమాగ్నిలో స్వచ్ఛందంగా ఆహుతి కావడానికి సంసిద్ధులు కావాలి. ఇది ఒక పాయింట్ రాసింది. బాబా నాకు అవసరమైన ప్రయాణ ఖర్చులు ఏర్పాటు చేసి బాబా తన ఆదేశాలను తూచా తప్పక పాటించమన్నారు. నాకు కొన్ని నియమాలు కూడా సూచించారు. ఈ లెటర్లో ఈయన ఏం చేయాలని ఉంటుంది. అలాగే కొన్ని సూచనలు కూడా బాబా గారు ఇవ్వడం జరిగిందనమాట. ఎవరి వద్ద నుండి ఎట్టి పరిస్థితిలోనూ డబ్బులను స్వీకరించరాదు. 1. 2. రాజకీయాలను దూరంగా ఉంటూ ఏ దేశంలో తిరుగుతుంటే ఆ దేశ చట్టాలకు కట్టుబడి ఉండాలి. 3. కామవాంఛలకు దూరంగా ఉండాలి. 4. పొగడ్తలకు పొంగిపోరాదు. దూషణ తిరస్కారాలు పొంగిపోకూడదు. అంటే పొగడ్తలకు పొంగిపోకూడదు, దూషణ తిరస్కారాలకు పొంగిపోకూడదు. 5. భగవంతుని పేర బాబా కల్పించిన ఈ పనిలో కలిగే కష్టాలను ధైర్యంగా, సంతోషంగా ఎదుర్కొని విశ్వాసపాత్రంగా ప్రభుని కార్యము నెరవేర్చాలి అని కొన్ని సూచనలు ఇవ్వడం జరిగిందనమాట. ఈ కార్యంలో నాకు పెండు సహాయపడాలని పెండు సహాయపడాలని బాబా ఆదేశించారు. బాబాను విడిచిపెట్టి వెళ్ళే ఆలోచన సమసిపోగా నేను బాబాతో సంపూర్ణ విధేయతతో మీరిచ్చిన సూచనలన్నీ నా సాయశక్తిలా పాటిస్తాను బాబా అని చెప్పడం జరిగింది. మెహరాజాదు వచ్చిన మొదలు ఇంతవరకు నేను ఎంతో శ్రమతో కూడిన పనులు చేస్తూ మీకు సేవకునిగా మీ వద్దే ఉన్నాను. అంటే మెహరాబాద్ వచ్చి నుంచి బాబాతోనే సేవ చేసుకుంటూ ఉన్నాడు కదా. ఇప్పుడు మీరేమో నన్ను ప్రజల వద్దకు వెళ్ళి మాట్లాడమంటున్నారు. నా ఆలోచనల ప్రకారం ఇది అంత సులభమైన పని కాదని నాకు అనిపిస్తుంది బాబా అన్నాడనమాట. ఈరుచ్ గారు భయపడుతూ ఈ మాటలు అన్నారన్నమాట. అయినా మీ సత్యప్రేమ సందేశాలను వ్యాపింప చేయడము అనే పని చేయడంలో నాకేమీ భయం లేదు. నా ఉద్దేశము మీ ముందుంచాను అని చెప్పాడనమాట. అంటే మీ ఇంతవరకు మీ సేవ చేశాను, ఇప్పుడు ప్రజల వద్దకు వెళ్ళి నాకు మాట్లాడమంటున్నారు. నాకైతే భయం లేదు, కానీ ఈ మాటలు మీ ముందు ఉంచుతున్నాను బాబా అని చెప్పాడనమాట. బాబా సంతోషించి ఇలా అన్నారు. నీవు ప్రజలను ఉద్దేశించి గాని, నా ప్రేమికులను ఉద్దేశించి గాని ప్రసంగించినప్పుడు నీ అంతరంగములో నన్ను పిలిచి బాబా నన్ను ఉపన్యాసించమన్నావు, ఇక నీవే మాట్లాడు అని ప్రార్థించు. నీకు నేను సహాయపడతాను, నీతోనే ఉంటాను. బాబా ఎంత ప్రేమమయ్యాడో చూడండి. ఇక్కడ ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడమన్నారు, కానీ మాట్లాడే ముందు నీవు నన్ను పిలిచి బాబా నన్ను నువ్వు ఉపన్యసించమన్నావు, నన్ను నువ్వు మాట్లాడమన్నావు, ఇక నీవే మాట్లాడు అని చెప్పేసి నువ్వు ప్రారంభించు అని ఈరిస్తో అనడం జరిగిందనమాట. కాబట్టి మనము బాబాకు విధేయత చూపలేనప్పుడు దారి తప్పుతాము, అందులో సందేహం లేదు. కానీ మనము దారి తప్పినా కూడా ఆయన ప్రేమ మహాసాగరంలో ఉంటామని తెలుస్తుంది కదా ఇక్కడ. అలాగే
అంతేకాదు దారి తప్పితే ఆయనే మనలను వెతికి కనుగొంటారు. ఇది ఆయన దామన్ పట్టుకున్న వారికి అంటే కొంగు పట్టుకున్న వారికి ఖాయంగా ఇది ఖాయం. అందుకే ఆయన దామం పట్టుకున్న మనము ఎప్పటికీ దారి తప్పం. ఆయన కొంగు పట్టుకుంటే మనం ఎప్పటికీ దారి తప్పమనమాట. ఆయనకు వెన్ను చూపేవారు కడకు ఎప్పటికైనా ఆయన్ని ఎదుర్కొని తీరాల్సిందే. ఎందుకంటే ఆయన అన్ని దిశలలోనూ ఉన్నారు. ఆయన అనంతుడు, అనంత కరుణామయుడు. ఆ కరుణతోనే ఆయనను మనము త్వరగా ఎదుర్కోగలిగినట్లు చేస్తారు. మీరు ఆయనను వెన్ను చూపితే, సరే నాయన నీ టైము నీవు తీసుకో. నిన్ను నేను తొందర పెట్టనులే అంటారట. అంటే ఇక్కడ చమత్కారం. ఆయన ఎదురు చూపులను మనము గుర్తించకుండా ఇంకా దూరంగానే ఉంటూ ఇంకా దూరంగానే ఉంటూ ఉంటే దానిని ఆయన భరిస్తారు. చివరికి దూరంగా ఉన్నవారు కూడా ఏదో ఒక రోజున ఆయన వద్దకు రావాల్సిందే. ఎందుకంటే ఆయన అంతటా అన్నింటా నిండి ఉన్నారు. ఆయన లేని చోటు లేదు. బాబా లేని చోటు లేదు. ఒకసారి బాబా మమ్మల్ని నరకం అంటే ఏమిటని అడిగారనమాట. అని అడగగా ఎవరికి తోచిన సమాధానం వారు చెప్పిన తర్వాత బాబా ఇలా అన్నారు. మీరు నరకం గురించి ఏమనుకుంటున్నా అక్కడ కూడా నేను ఉన్నానని తెలుసుకోండి. నేను అన్నింటా ఉన్నాను కాబట్టి నన్ను నరకం నుండి మినహాయించలేరు. మీరు నరకం ఉందనుకుంటే నేను అక్కడ కూడా ఉన్నాను అన్నారు. నరకం స్వర్గం ఎక్కడ ఉన్నా బాగా ఉంటారనమాట. నిజానికి చెప్పాలంటే ఉన్నది ఆయన ఒక్కడే, వేరేది లేదు. కాబట్టి ఎవరును ఎవరు దారి దారి తప్పలేరు. ఒకవేళ దారి తప్పినా ఎవరు శిక్షించబడరు. వాస్తవానికి దారి తప్పేది ఆయనే, పడేలా చేసేది ఆయనే. మనము దారి తప్పి పడినప్పుడు ఆయన తన కరుణను ఉపయోగిస్తారు. అయితే మనము మన బలహీనతలను ఎప్పుడూ సమర్థించుకోకూడదు. అలా అని బలహీనతను తలుచుకుంటూ నేను చాలా బలహీనుణ్ణి అనుకోకూడదు. బాబాకు విధేయత చూపడానికి మనము మన వంతు కృషి చేయాలి. ఆయన ప్రేమను, కరుణను పొందకుండా ఉండటం అసాధ్యం అని కూడా గ్రహించాలి. ఆయన ప్రేమ మీదే మనము దృష్టి పెట్టాలి. మన వైఫల్యాలపై కాదు. ఎందుకంటే ఆయన ప్రేమ శాశ్వతమైనది మరియు అజేయమైనది. బాబా ఒక ఆదేశము మనకిచ్చారంటే దానిని నెరవేర్చగలిగే శక్తి కూడా దానికి జోడించి ఇస్తారు. కాబట్టి ఎల్లవేళలా బాబాకు విధేయత చూపించడానికి మనము శాయశక్తిలా కృషి చేయాలని ఈరిచ్చ గారు చెప్పడం జరిగింది. ఇదంతా బాబాతో ఆయన గడిపిన స్టోరీ చెప్తూ ఉదాహరణగా ఈరిచ్చ గారు మనకి ఈ విషయాలు తెలియజేయడం జరిగిందనమాట. జై బాబా అమ్మ. జై బాబా.